దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, శాశ్వత ప్రేమతో శాశ్వత కృపతో ప్రేమించిన దేవుడైన సర్వశక్తి దేవుడైన యెహోవా యేసుక్రీస్తు నామములో జీవము గల రక్షణ గల శాంతి ఇచ్చే దేవుని భయము భక్తి నింపే దేవుని ధైర్యము నింపే వెలుగునిచ్చే దేవదూతల కాపుదలిచ్చే జ్ఞానమిచ్చే దేవుని వాక్య భాగాన్ని ధ్యానించడానికి మీ అందరికీ యేసుక్రీస్తు సర్వాధికార నామంలో స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈ సమయము ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగాంశం ప్రియులారా, బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత. అవును, బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత. దీనిని ధ్యానించబోయే మొదట మనము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, తండ్రి ఆత్మ సహాయాన్ని వేడుకుందాం ప్రియులారా. వినబోయే దేవుని జీవమిచ్చే వాక్యాన్ని తండ్రి మన హృదయంలో నూరంతలు ఫలించినట్లు సాయం చేయనుగాక. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, ఉన్నవాడా, పరిశుద్ధుడా 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 దేవా, బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత అనే ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మా అందరి హృదయంతో, ఆత్మతో, మనస్సుతో మాట్లాడమని, మీ పిల్లలైన మా అందరితో మాట్లాడమని, వెలిగించమని, ధైర్యపరచమని, శాంతి మార్గంలో శాశ్వతంగా నడపమని, ఇలాగు చేసి శాంతిదాతుడా, సర్వశక్తుడా, మా దేహాత్మలకు తండ్రి అయిన దేవ, సాతాన్ని శీఘ్రముగా మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తగతొక్కాలని, వినబోయే వాక్య భాగము మన రక్షణార్థంగా మార్చమని యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత అనే చిన్న వాక్య భాగం ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం. పాట యెహోవా నీ నామము. ప్రియులారా, యెహోవా అంటే తండ్రి దేవుని పేరు. యెహోవా అనగా ఉన్నవాడు, దయ కనికరము గల దేవుడు, పూర్ణ ప్రేమామయుడు, దీర్ఘశాంతుడు. ప్రియులారా, యెహోవా నీ నామము. నాతో ఏకీభవించి ప్రార్థించండి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పరిశుద్ధాత్ముడా ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. తండ్రి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, ఆత్మస్వరూపుడా, నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు
అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. నీ సేవకులు భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంగముగా ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేనే. యేసునామములో సంగముగా ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేనే. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయెన్. ఆమెన్. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఆమెన్. ఎంతో బలమైనది. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఆమెన్. అవును ప్రియులారా, యెహోవా తండ్రి దేవుని నామము ఎంతో బలమైనది. యెహోవా నామము ఎంతో శక్తి గలది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే భోజనాన్ని తండ్రి తన ప్రజలకు అరణ్యములో. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపినాడు తన ప్రజలు యుద్ధమందు గెలుచుటకు. మరియు తన దేవుడు తన ప్రజల పక్షమున యుద్ధములు చేసి గెలిపించాడు. ప్రియులారా, అగ్నిలో పడవేసిన దేవుని భక్తులైన షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని పక్షమున ఆయన నామ మహిమార్థం నిలబడి అగ్నిలో పడివేసిన కూడా శత్రువులు అగ్నిలో కాలిపోక దేవుడు అగ్నిలో దిగివచ్చి అగ్నిని చల్లార్చారు పిల్లరా. అవును, ఇలాగే చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన యేసుక్రీస్తు తన పెద్ద శిష్యుడు పేతురు సువార్త చాటేటప్పుడు పేతురును చెరసాలలో వేసినప్పుడు, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంగముగా ప్రార్థించినప్పుడు ఆ సంఖ్యలు విడిపోయింది ప్రియులారా. అవును, పగిలిపోయింది. దేవదూతుడు వచ్చి చెరసాల నుంచి, జైలు నుంచి పేతురును విడిపించి బయటకు తీసుకుని వచ్చాడు. అవును, పరలోక దూత ఎప్పుడు చెరసాలలో వేసినప్పుడు, సంఘముగా ప్రార్థించినప్పుడు, విశ్వాసులు సేవకుల కొరకై, అపోస్తుల కొరకై, దేవుని భక్తుల కొరకై, ఇలాగే పౌలు శీలలు అనే ప్రభు సేవకులను, భక్తులను, అపోస్తులను, సువార్థికులను శత్రువులు సువార్త నిమిత్తము సువార్త చేయకూడదు, యేసుక్రీస్తు నామము చాటకూడదు అని బంధించినప్పుడు చెరసాలలో మధ్యరాత్రి పౌల శీలలు పాటలతో దేవుని స్తుతించి కీర్తించి కొనియాడినప్పుడు, అవును ప్రియులారా, ఖైదీలందరూ వింటున్నప్పుడు చెరసాల బ్రద్దలైంది. అవును ప్రియులారా, భూకంపము, చెరసాల కదిలింది. అవును, అప్పుడు చెరసాల బ్రద్దలాయను. అవును ప్రియులారా, చెరసాల అధికారి భయపడి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. చెరసాల అధికారి కూడా యేసు నామములో దీక్షా స్నానం బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు శిష్యుడైనాడు. ఆయన కుటుంబముతో
రాత్రికి యేసుక్రీస్తుని అంగీకరించాడు. అవును ప్రియుల, కారణము మన దేవుని యెహోవా నామము, యేసుక్రీస్తు నామం బలమైనది కనుక ఆయన ఆకాశంలో పెద్ద కార్యములు చేస్తాడు కనుక, మరియు అగ్నిలో పడవేసిన కూడా కాలకుండా చేస్తాడు కనుక, చెరసాలలో బంధించిన సంఖ్యలు విరుగగొడతాడు కనుక, ఆయనను ప్రేమించిన వారి కోసం ప్రార్థించుటకు అనేక పిల్లలను లేపుతాడు కనుక, చెరసాలు బంధించిన కూడా పాటలతో ప్రార్థిస్తే చెరసాల బునాది బ్రద్దలు చేసి వాక్యాలు బందికాలను తెరుస్తాడు ప్రియులారా. శత్రులను మిత్రులుగా మారుస్తాడు. అలాంటి సర్వశక్తి గల దేవుని నామంలో మనం విశ్వసించిన ప్రియులారా, విశ్వసించాలి ఆఖరి వరకు. మన ప్రేమ చల్లారకుండా ఆఖరి వరకు మనము విశ్వాసంలో నిలకడగా ఉంటే మనమే జయశాలుగా నిలబడతాం దేవుని చిత్తములో. అవును, ఇలాగే మనం వాక్యంలో ప్రవేశిస్తే ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగాంశము బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత. మనము ఒక సన్నివేశం ద్వారా ప్రవేశిద్దాం ప్రియులారా. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత దేవుని మనిషి సర్ వాల్టర్ స్కాట్ అని ప్రియులారా. ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత గల మనిషి, దేవుని భక్తుడు సర్ వాల్టర్ స్కాట్ తన రచనల ద్వారా ఇంగ్లాండ్ దేశమందు గొప్ప సువార్త విప్లవమును కలుగజేసిన వాడు ప్రియులారా. ఆయన మరణావస్థలో పరలోక ప్రవేశ సమయంలో ఉండగా తన కుమారుని చూచి, కుమారుడా, ఆ పుస్తకము తీసుకుని రమ్ము అనెను. ఆయన కుమారుడు, డాడీ, ఏ పుస్తకమును తెమ్మంటున్నారు అని ప్రశ్నించెను. అప్పుడు తండ్రి, పుస్తకము అని పిలువబడుటకు, మాట్లాడే పుస్తకమని, జీవము గల పుస్తకమని పిలువబడుటకు అర్హత గల ఒకే ఒక పుస్తకము బైబిల్ గ్రంథమే ప్రియులారా. బైబిల్ గ్రంథమును తెచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయమును చదివి నాకు వినిపించుము అని తండ్రి సర్ వాల్టర్ స్కాట్ తన కుమారుని అడుగుతాడు ప్రియులారా. ఆ ప్రకారం ఈ కుమారుడు చదువగా యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చాప్టర్ 14, యోహాను సువార్త 14వ అధ్యాయము చదివి నాకు వినిపించిన అనిన తండ్రికి ఆ ప్రకారమే కుమారుడు చదవగా రచయిత అగు తండ్రి శ్రద్ధగా ఆలకించుట ద్వారా ఆదరణ పొందెను. పరిశుద్ధ గ్రంథము ఎంతటి ఆదరణ కలిగించుచున్నదో అని చెప్పుచు నిత్యత్వములోనికి దాటి వెళ్ళాను. అవును ప్రియులారా, ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ విలువను గుర్తించవలెను. పరిశుద్ధ గ్రంథమును చేతికి తీసుకున్నప్పుడెల్లా ఆ ప్రేమామయుడగు దేవుడు మన కొరకు రాయించిన ఆ మధురమైన లేఖలను దైవ భావముతో, ప్రేమతో దానిని చదవవలెను. పరిశుద్ధ గ్రంథము ఎన్నడూ మార్పు లేనిది. అందులోని వాగ్దానములు తప్పిపో ప్రియులారా. ఆ వాగ్దానములో శ్రద్ధగా, ఆసక్తితో, భయభక్తితో, పరిశుద్ధంగా మనము పట్టుకుంటే తప్పిపోము. వాగ్దానాలు నెరవేరుస్తాడు ప్రభు. నమ్మకస్తాడు గనుక వాగ్దానాలను నెరవేరుస్తాడు. అవును ప్రియులారా, ఇలాగే మనము ప్రభు బిడ్డలమై ఉన్న ఎడల పరిశుద్ధ గ్రంథమును గౌరవించదము, కొనియాడేదము. అవును ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత అనే అంశంలో మనం ఇంకా వివరణంగా పోతే ప్రియులారా, ఆ పరిశుద్ధ గ్రంథము మరియు దేవశక్తి ఏకముగా ఉంది ప్రియులారా. మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనము చదువుతాం ప్రియులారా. మార్క్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 24th వర్డ్. ఇక్కడ చదివితే, అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. ప్రియులారా, అక్కడ మృతుల గురించి ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక స్త్రీ పెండ్లి అయి ఆయన భర్త కుమారుడు లేని చనిపోతాడు. ఇలాగే ఆయన తమ్ముళ్ళు 7 జనాలు ఆమెను పెండ్లి చేసుకుంటారు. కుమారులు లేక, సంతానం లేక చనిపోతారు 7 జనాలు, అన్న తమ్ముళ్ళు. ఆఖరికి ఆ స్త్రీ చనిపోతుంది సంతానం లేక. పునరుత్థానంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండోసారి తనను విశ్వసించిన వారిని లేపుతాడు కదా. ప్రభువా, నీ లేపుతావు కదా నేను విశ్వసించిన వారిని, దేవుని విశ్వసించిన వారిని నిత్య జీవముకై, పరలోక స్వర్గీయ జీవితముకై. అప్పుడు ఈమె
ఈమెను 7 జనాలు అన్నతమ్ముళ్ళు పెండ్లాడినారు కదా, పునరుత్థానములో ఎవరు ఈమె భర్తగా ఉంటారు అని అడిగినప్పుడు యేసయ్య చెప్తాడు ప్రియుల క్రీస్తు ఏమని, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు, తప్పిపోచున్నారు. లేఖనములు అంటే పరిశుద్ధ గ్రంథము విశిష్టత దేవుని శక్తి ప్రియులారా. లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపాటు పడుచున్నారు. అవును ప్రియులారా, మనము బైబిల్ గ్రంథం చదువుతాం, కానీ పొరపాటుగా చదివితే, దేవుని ఆత్మ సహాయం లేకపోతే, పరిశుద్ధంగా విశ్వాసముతో ప్రార్థన జీవితముతో సాక్ష్యం ఇవ్వాలి అని చదవకుండా మనము న్యూస్ పేపర్లాగా చదివితే దేవుని శక్తి ఎరగము. ఆ రోజు వారికి చెప్పినట్లే, శాస్త్రులకు చెప్పినట్లే, దేవుని లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు తప్పిపోవచ్చున్నారు. అవును ప్రియులారా, మనము ఆ దేవుని బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత అనే అంశం ధ్యానిస్తున్నాము. బైబిల్ గ్రంథము దేవుని లేఖనము అయింది ప్రియులారా. దేవుని మాటలు దేవుని ఆత్మ, దేవుని శక్తి ఉన్నది. మనము యెరెమీయా ప్రవక్త గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం చదువుతాం ప్రియులారా. యెరెమీయా ప్రవక్త గ్రంథము 32వ అధ్యాయము ఇదే వచనం ప్రియులారా. ప్రొఫెట్ జెరెమియా చాప్టర్ 32 వర్స్ 27th వర్డ్ ఇక్కడ చదివితే, నేను యెహోవాను, సర్వశక్తిగల దేవుడను, సర్వ శరీరాలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ప్రియులారా, దేవుడు యెరెమీయాకు దర్శనమిచ్చి ప్రత్యక్షమై సెలవిస్తాడు, నేను సర్వశక్తిగల దేవుడను, యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను సర్వ శరీరాలకు ఆత్మలకు తండ్రిని, నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా అని అడుగుతున్నాను ప్రియులారా. లేదు. ఎప్పుడు మనం లేఖనములో తప్పిపోకూడదు. అప్పుడు దేవుడు సర్వశక్తి గలవాడై మన పక్షమున పోరాడతాడు ప్రియులారా. అవును, ఇలాగే పరిశుద్ధ గ్రంథం యొక్క విశిష్టత అనే అంశంలో పరిశుద్ధ గ్రంథము జ్ఞానం ఇస్తుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము జ్ఞానము, దేవుని ఆత్మ పరిచయం చేస్తుంది, దేవుని ఆత్మ దేవుని శక్తిని పరిచయం చేస్తుంది. ఇలాగా మనము పరిశుద్ధ గ్రంథ విశిష్టతని తెలుసుకోవాలి. ఇంకొక వాక్యం చదివే ప్రియులారా, మనము అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము, యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 10th వర్డ్. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం ఇక్కడ చదివితే, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింప లేకపోయిరి. అవును ప్రియులారా. 11వ వచనం, అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని. ప్రియులారా, తప్పుగా ఆయన స్టెఫెన్ మీద తప్పు మోపుతారు ప్రియులారా. ఎందుకనగా స్టెఫెన్ మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను విరోధులు, యేసుక్రీస్తు సువార్త ఇష్టం లేని వారు, దేవుని నిజంగా ప్రేమించలేని వారు, లోకాన్ని, శరీరాశ, నేత్రాశని, జీవపు డంబను, మనుషుల మర్యాదని ప్రేమించేవారు స్టెఫెన్కు ఎదురుగా మాట్లాడేటప్పుడు దేవుని ఆత్మ, సర్వశక్తి గల దేవుని ఆత్మ, అసాధ్యము లేని దేవుని ఆత్మ, సర్వ శరీరాలకు ఆత్మలకు తండ్రి అయిన దేవుని ఆత్మ స్టెఫెన్లో మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన దేవుని ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు ఏం చేస్తారు పిల్లరా? అప్పుడు వారు, వీడు మోషే మీద దేవుని ఎదుట దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొనిరి. ఇద్దరు మనుషులను రెడీ చేసుకుంటారంట తప్పుడు సాక్ష్యం ఇవ్వటకు. ఎందుకనగా దేవుని ఆత్మ జ్ఞానము ఎదిరించలేకపోయిరి. ప్రియులారా, దేవుని ఆత్మ ప్రేరేపించిన దేవుని మాటలో ఉన్న శక్తిని ఎదిరించలేకపోయిరి. దేవుని ఆత్మ జ్ఞానములో శక్తి అగపరుస్తుంది, కార్యములో శక్తి అగపరుస్తుంది ప్రియులారా. అవును, ప్రభు చెప్తున్నాడు,
నేను చేసిన కార్యములో నాయందు విశ్వసించిన వాడు కూడా చేస్తాడు, దానికన్నా ఎక్కువగా చేయగలడు. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు పోతున్నాను. నన్ను విశ్వసించి ప్రార్థిస్తే నాయందు తండ్రి మహిమ పడునట్లు నేను దానిని చేతును. మీరు ఏమి అడిగితే నా నామములో నేను తప్పక చేస్తానని మన ప్రభు యోహాను సువార్త 14 చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకనగా తండ్రి యేసుక్రీస్తు ఏకమై ఉన్నారు. తండ్రి సర్వశక్తి గల దేవుడు అయినట్లు యేసుక్రీస్తు సర్వాధికారం గల దేవుడై ఉన్నాడు. ప్రియులారా, తండ్రి తనకు కావలసిన వారిని జీవముకు లేపినట్లు తన కుమారుని కూడా స్వయం దేవునిగా తన కుమారుడు తనకు కావలసిన వారిని జీవానికి లేపించే శక్తి గల సర్వాధికార దేవుని కుమారునిగా తండ్రి చేసినాడు. తండ్రి నేను ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రియులారా, కనుక తండ్రికి ఉన్నదంతా నాదే, నాదంతా తండ్రిదే. కనుక నా నామంలో మీరు ఏం అడిగినను నేను తప్పక చేస్తానని చెప్తున్నాడు. కానీ అడుగువారు విశ్వాసముతో, నమ్మికతో, సందేహం లేకుండా అడగాలి. ఇలాగే బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత అనే అంశంలో మనము ఆదికాండ గ్రంథం ఇంకొక వాక్యం చదువుదాం ప్రియులారా. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 1. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ చదివితే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు తండ్రి దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ప్రియులారా, అబ్రాహాముకు, మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహామును దర్శించినప్పుడు దేవుడు అతనికి ఏం చెప్తాడు ప్రియులారా? అబ్రాహాము 99 అంటే 99 ఇయర్స్ అయినప్పుడు, ఏండ్లవాడైనప్పుడు తండ్రి దేవుడు అబ్రాహాముకి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రియులారా, నాకు నీకు మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడితే సర్వశక్త దేవుడై ప్రత్యక్షమవుతాడు ప్రియులారా. మరి ఆయన సన్నిధిలో మనము నిందారహితులై ఉండవలెనని కోరుకుంటున్నాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సర్వశక్తి మనల్ని చంపకుండా, ఆయన నిందారహితము జీవితము మనలను ఆయన సర్వశక్తితో కాపాడుటకు తండ్రి కేడ్యమై మనకు ఉండడానికి చెప్తున్నాడు. నా సన్నిధిలో, నన్ను సర్వశక్తి దేవుడను గనుక నా సన్నిధిలో నిందారహితుడై ఉండాలి. నిందారహితుడు, ఇంకొకరిని నిందించకూడదు. వారు కూడా తెలిసి కూడా నిన్ను నిందించకూడదు అని. అవును ప్రియులారా, ఎవరైనా తండ్రికి ఇష్టమైతే వారి శత్రువులను కూడా మిత్రుడుగా మారుస్తాను అని చెప్పినట్లు దేవుడు నా సన్నిధిలో నిందారహితుడై ఉండాలి అని చెప్తున్నా ప్రియులారా. నీవు సర్వశక్తి దేవుని ఆత్మశక్తిని, స్టెఫెను మాట్లాడటలో అగపరిచిన పరిశుద్ధాత్మ జ్ఞానం శక్తిని ఎదుర్కోలేకపోయేరి విరోధులు. మేము కూడా మాట్లాడినప్పుడు దేవుని ఆత్మశక్తిని ఎదుర్కోకూడదు అంటే ఎవరైనా విరోధులు, సాతాను సంబంధులు, సాతాను శక్తులు, మనం కూడా దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉండాలి ప్రియులారా. అవును, తండ్రి దేవుని పూర్ణ హృదయంతో, ఆత్మతో, బుద్ధిశక్తితో ప్రేమించాలి, ఆరాధించాలి. దానికి సరి అయిన ఇంకొక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి ప్రియులారా. అవును, యేసుక్రీస్తు సిలువలో చెప్పినట్లు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అవును ప్రియులారా, ఇలాగే నిందారహితంగా ఉంటే సర్వశక్తి గల దేవుడు యెహోవా మన పక్షముగా యుద్ధమాడి అసాధ్యమైన దానిని సుసాధ్యంగా చేస్తాడు ప్రియులారా. మన శరీరాన్ని తన మహిమగల కుమారుని శరీరంగా మారుస్తాడు. యేసుక్రీస్తుని మరణం నుంచి లేపిన ఆ దేవుని ఆత్మ, సర్వశక్తి గల దేవుని ఆత్మ మనల్ని కూడా తన మహిమ శరీరంగా మారుస్తాడు ప్రియులారా. దేవునికి అసాధ్యమైనది ఇది లేదు. మనం ఇంకొక వాక్యం చదివితే జాన్ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 22-33 వర్డ్.
యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రియులారా. యోహాను సువార్త 21వ అధ్యాయం 20 నుండి 33 వచనం వరకు. థ్యాంక్ యూ జీసస్, ప్రేజ్ టు జీసస్, వర్షిప్ యూ జీసస్. ఇక్కడ చదివితే, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. 21 వచనం. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అనేను. కాబట్టి 23వ వచనం. కాబట్టి ఆ శిష్యుడు చావాడు అను మాట సహోదరులలో ప్రచారమాయను. అయితే చావాడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుడు పేతురుకు ప్రభు చెప్తున్నాడు, పేతురు నన్ను వెంబడించిరా అంటే, పేతురు గురించి కొన్ని మాటలు చెప్పింటాడు ప్రభు, ఎలాగ నీవు నా కొరకు జీవిస్తావని. మరి నీ ఆప్త శిష్యుడైన యోహాను ఉన్నాడు కదా ప్రభు, అతని గురించి ఏమి అంటే, వాడు నేను వచ్చే వరకు అలాగే ఉండాలి, అయితే దాని గురించి నీకేమి, నీవు నన్ను వెంబడించు అని అంటాడు. అప్పుడు శిష్యులలో పేతురు కూడా అనుకుంటారు, 11 జన శిష్యులు అంటే యేసుక్రీస్తు మరలా వచ్చేటప్పుడు వరకు ఈ యోహాను జీవముగా ఉండాలా, మరణం లేకుండా అని అనుకుంటారు. కానీ ఆ యోహాను సువార్త రాసిన ఆ ఆప్త శిష్యుడే ఆయన గురించి ప్రభు చెప్పినప్పుడు, ఆయన రాసిన సువార్తలో ఆయన చెప్పినాడు ప్రియులారా, యేసుక్రీస్తు ఆప్త శిష్యుడు ఏమని, యేసు వచ్చే వరకు నేను అలాగే ఉండాలని యేసు కోరిక అంతే అన్నాడు కానీ చావడు అని అనలేదు. ప్రియులారా, యేసు మన కోసం, మన చావు, మన శిక్ష, పాప ఇచ్చే జీతం మరణము, ప్రియులారా, మన రోగాలు, దోష, అపరాధం, దయ, పీడాలు, ప్రియులారా, పెయిన్ ఆయన శరీరంలో తీసుకున్నాడు. మన స్థానమందు ఆయన బలి అయినాడు. ప్రియులారా, తన శిష్యుడైన ఆప్త శిష్యుడైన యోహానుకు అవకాశం ఇస్తున్నాడు. నేను వచ్చే వరకు. ప్రియులారా, పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు ప్రభు ఇంకొక సమయంలో ఏమని, నేను తండ్రి యొద్దకు పోతే ఆ సహాయకుని పంపించగలను, నేను తండ్రి యొద్దకు వెళ్ళలేకపోతే సహాయకుడు పరిశుద్ధాత్ముడు దేవుని శక్తి రాలేడు. ప్రియులారా, నేను పోతే పంపించగలను అంటాడు పరిశుద్ధాత్మ గురించి. ఇక్కడ అలా చెప్పలేదు, నేను వచ్చే వరకు ఆయన అలాగే ఉండుట నాకు ఇష్టమైతే దాని గురించి నీకేమి, నన్ను వెంబడించని పేతురుకు అంటాడు. అంటే ఇక్కడ ఆయన జీవించి ఉండాలని యేసుక్రీస్తు అనుకున్నాడు ప్రియులారా, ఒక శిష్యుడు. ఎందుకనగా అందరూ మరణిస్తే దాంట్లో ఏం విశేషత ప్రియులారా, అనోకు, ఎలియా కూడా మరణం రుచి చూడకుండా దేవునికి సన్నిహితులై, స్నేహితులై, రోషము గల దేవుని సన్నిధిలో సేవకులై మరణము లేకుండా సాతాన్ని జయించి పోయినారు ప్రియులారా. కొత్త నిబంధన ఇంకా మహిమగల నియమం ప్రియులారా, కొత్త నిబంధనము యేసు రక్తముతో మరణము ముళ్ళు విరిచిన నిబంధన ప్రియులారా. అవును, మరణం లేకుండా కాపాడుటకు మన దేవుడు సమర్థుడు. ప్రియులారా, యోహాను యేసుక్రీస్తు వచ్చే వరకు జీవించి ఉంటాడు. ఎందుకనగా యోహాను చెప్తున్నాడు, నేను చావడని చెప్పలేదు, నేను వచ్చే వరకు అలాగే ఉండాలని నా ఆశ అని యేసుప్రభు చెప్పాడు. ప్రియులారా, అంటే చావుని గురించి చెప్పలేదు, ఆయన ఉండాలి అంతే. ఎందుకనగా యేసు జీవం ప్రియులారా, నేను మాట్లాడింది జీవము ఆత్మ అయినది. నన్ను విశ్వసించిన వారు చనిపోతే జీవిస్తారు, జీవించి విశ్వసించే ప్రతి ఒక్కడు ఎన్నడూ చావడు. ప్రియులారా, అలాంటి అమర్త్యత ప్రభు ఇవ్వగలడు, మహిమ శరీరం ఇవ్వగలడు ఇదే జీవితంలో. ప్రియులారా, కానీ దేవునితో అనోకు నడిచినట్లు ఆ యోహాను నడిచాడు ప్రియుల, ఆప్త శిష్యుడైనాడు. అవును, ఇలాగే ఆఖరి వచనం చదవం ప్రియులారా, మనము జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 14th వర్డ్. జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 14th వర్డ్. ఆదికాండ గ్రంథము
18వ అధ్యాయము. హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని ముగ్ధం చేసుకుందాం. ప్రేయర్. తండ్రి, వాక్యాన్ని విన్నాం, మన అందరినీ ఆశీర్వదించి మన యేసు నామమున ప్రార్థిస్తున్నాం